నేను యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరములు తీర్చి మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్. దేవుడైన యెహోవా మేలు చేయుటకై ఎల్లప్పుడూ మీతో కూడా ఉండునుగాక. ఆమేన్. దేవుడైన యెహోవా ఇమ్మానుయేలుగా మీకు తోడై ఉండి మీ చేతి పనులన్నిటినీ బహుగా దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన భాగంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివినట్లయితే, కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఎలాగుననే చేయుదును కనుక ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. దేవుడు ఆమోసు ద్వారా తెలియజేయుచున్న మాటలను మనం గమనించినట్లయితే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారు చేసిన దోషక్రియలను బట్టి, పాపములను బట్టి, బేదలైన వారిని వారు దోచుకొనుచు వారిని పిండి పిప్పి చేయుచున్న విధానాన్ని బట్టి, వారిని బాధిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు వారి ఎడల తీర్పు తీరుస్తూ ఉన్నాడు. దేవుడు న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదు. వారు చేసిన క్రియలను బట్టే వారికి దేవుడు తీర్పు తీరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అనేకమైన తెగుళ్లను, అనేకమైన విపత్తులను, అనేకమైన కరువులను, ఇలాంటి అన్నిటిని కూడా వారి మీదకి పంపిస్తూ ఉన్నాడు. ఖడ్గాన్ని కూడా పంపించాడు ఆయన. పంపించి వారిలో అనేకులను హతము చేసినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలా చేసినా కానీ వారు మాత్రము దేవుని ఎరగకుండా, దేవుని వైపు తిరగకుండా వారు ఉండటాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, నేను ఇలాగునే చేయుదును అంటున్నాడు. దేవుని బిడ్డలారా, వారు దేవుని వైపు తిరగలేదు కనుక దేవుడు కూడా అలాగే ఉంటున్నాడు. కనుక దేవుని ప్రజలారా, మనము మన జీవితాల్లో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి వాటిని తెలుసుకొని, గ్రహించుకొని, దేవుని వైపు మనం తిరిగి పశ్చాత్తాప పడ్డప్పుడు నిశ్చయంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకనే మీరు దేవుని సన్నిధిలో కనబడుటకై సిద్ధపడండి అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైన విపత్తులు తొలగిపోవాలంటే మీరు దేవుని వైపు తిరగాలి, దేవుని దగ్గరికి రావాలి, దేవుని దగ్గర పశ్చాత్తాప పడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. సిద్ధపడుండి అంటున్నాడు. కనుక దేవుని ప్రజలారా, దేవుని సన్నిధిలో మనం కనబడటానికి సిద్ధపడాలి. అదేవిధంగా బైబిల్లో దేవుని బిడ్డలుగా మనం దేని కొరకు సిద్ధపడాలి అనే విషయాలు మనం గమనించినట్లయితే, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివినట్లయితే, పౌలు తీతుకి తెలియజేస్తున్న మాటలను మనం గమనించినట్లయితే 3వ అధ్యాయము 1వ వచనం నుంచి, అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, ఎవరిని దూషింపక జగడమారని వారును శాంతులై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయుము. తీతుతో అంటున్నాడు పౌలు, తీతు మీరు సంఘానికి మీరు ఏం జ్ఞాపకం చేయాలంటే, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు. దేవుని బిడ్డలారా, అనేకమైన విషయాలు ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. కానీ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు. దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వెళ్ళడానికి మనం సిద్ధపడాలి. అదేవిధంగా ప్రతి సత్కార్యం అంటే మంచి కార్యము, మంచి పని చేయుటకు దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా సిద్ధముగా ఉండాలనే దేవుని మాటలు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలు గమనించండి, ఉదయకాల సమయంలో ప్రభువుని వెంబడిస్తున్న నీ జీవితంలో యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడిన నీ జీవితంలో మంచి పని చేయటానికి సిద్ధంగా ఉంటున్నావా? లేదా
చెడు కార్యాలు చేయటానికి, నేటి కాలంలో చెడు చేయడానికి సిద్ధపడి ఉన్న వ్యక్తులు అనేకులు కనబడతా ఉన్నారు. కానీ మంచి పని చేయటానికి, మంచి కార్యములు చేయటానికి, దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా సత్క్రియలు చేసే వ్యక్తులుగా ఉండాలి. అంటే మంచి పనులు చేసే వ్యక్తులుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చెబుతా ఉంది, మీరు లోకమునకు వెలుగే ఉన్నారు కనుక మీ సత్క్రియలు చూసి మనుషులు పరలోకమందున్న దేవుని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అంటున్నాడు దేవుని వాక్యము. కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, మీరు లోకానికి వెలుగే ఉన్నారు కనుక మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న దేవుని మహిమపరచవలనని వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. దేవుని ప్రజలారా, మనము సత్క్రియలు చేయట కొరకే చీకటిలో ఉన్న మనలను దేవుడు వెలుగులోకి నడిపించాడు. వెలుగులో నడిపించబడిన మనము, యేసయ్య ద్వారా వెలిగించబడిన మనము ఎల్లప్పుడూ కూడా, ఎప్పుడు కూడా మంచి కార్యములు, ఇది మంచిది అనుకుంటే, ఇది ప్రజలకు క్షేమాన్ని ఇస్తుంది అనుకుంటే, ఇది ప్రజలకు మేలు కలుగజేస్తుంది అనుకున్న ప్రతి దానిని కూడా చేయటానికి ప్రతి ఒక్క వ్యక్తి సిద్ధపడి ఉండాలి. వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అంటున్నాడు. అంటే దేవుడు అంటున్నాడు, మీ సత్క్రియలు అనేవి మనుషుల ఎదుట చూపించాలి అంటున్నాడు యేసయ్య. ఉదయకాల సమయంలో గమనించండి దేవుని బిడ్డలారా, మనుషుల ఎదుట సత్క్రియలు చేయాలని. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మన కొరకు ఎందుకు చనిపోయాడంటే, తీతుకు రాసిన పత్రిక 1-2 అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలుగా తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తాను మన కొరకు అర్పించుకొనెను. యేసు ప్రభు వారు చనిపోయింది ఎందుకు అంటే, ప్రతి మానవుడు చెడులో ఉన్నాడు, కీడులో ఉన్నాడు, అపవాది క్రియలు చేయుచున్నారు, చీకటి కార్యాలు చేయుచున్నారు. ఇలా ఉన్న ప్రతి మానవుని కూడా మంచి క్రియలు, సత్క్రియలు చేసే వ్యక్తులుగా మారాలని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకానికి వచ్చి సమస్త మానవాళి కొరకు ఆయన చనిపోయాడు. యేసు ప్రభు చనిపోయింది ఎందుకంటే, మనందరం కూడా, సమస్త మానవాళి కూడా సత్క్రియలు చేసే వ్యక్తులుగా ఉండాలని, అంటే మంచి పనులు చేసే వ్యక్తులుగా ఉండాలని యేసు ప్రభు వారు చనిపోయారు. ఈ ఉదయకాల సమయంలో గమనించగలుగుతున్నావా? దేవుని బిడ్డనండి నేను, యేసు రక్తములో కడగబడ్డానండి నేను, యేసు రక్త మాంసాల్లో పాలిభాగస్తునవుతున్నానండి నేను అని చెప్పి నువ్వు చెప్పుకుంటున్నావు. యేసుక్రీస్తుని ధరించుకొని ఉన్నానండి అని చెప్పుకున్నావు, మంచిదే. యేసయ్య నీ కొరకు ఎందుకు చనిపోయాడో తెలుసా? యేసయ్య ఎందుకు చనిపోయాడంటే, ప్రతి మానవుడు కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారిగా ఉండాలని, అంటే మంచి పనులు చేయటానికి ఆసక్తి కలిగి ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినుచున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని వెంబడిస్తున్న నీ జీవితంలో యేసు యందు విశ్వాసముంచి ఆయన రక్తములో కడగబడి ఆయన బిడ్డగా మార్చబడిన నీవు మంచి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నావా, లేదా చెడు పనులు చేస్తున్నావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో కొంతమంది మంచి పనులు చేయడానికి మరి సిద్ధంగా ఉండరండి. ఎప్పుడు కూడా చెడు పని చేయడానికి సిద్ధంగా ఉంటారు, చెడు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, యేసయ్య నీ కొరకు నా కొరకు చనిపోయింది ఎందుకంటే, మనము మంచి పనులు చేయటానికి సిద్ధపడి ఉండాలని. మంచి పనులు చేయటం కొరకే మన కొరకు యేసు ప్రభు చనిపోయాడు ఆయన ఈ ఉదయకాల సమయంలో. కనుక దేవుని బిడ్డలైన మనము ఎల్లప్పుడూ కూడా మంచి పని చేయటానికి సిద్ధపడి ఉండాలి. కొంతమంది టయాన్ని చూసుకుంటారు, కొంతమంది అవకాశాలు చూసుకుంటూ ఉంటారు.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని, అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు సువార్తలో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర 10వ అధ్యాయంలో యేసు ప్రభు దగ్గరికి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి, అయ్యా, నేను నిత్య జీవనకు వెళ్ళాలంటే నేను ఏం చేయాలి ప్రభువా అని చెప్పేసి లూకాసు సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడికి వచ్చి యేసు ప్రభు దగ్గర అడుగుతా ఉన్నాడు, అయ్యా, నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలి, నేనేం చేయాలి ప్రభు అన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, ధర్మశాస్త్రమందు ఏం రాయబడి ఉందయ్యా అన్నప్పుడు ఆయన అంటున్నాడు, 2 మాటలు చెబుతున్నాడు. ఒకటి, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో దేవుణ్ణి ప్రేమించాలని ఉందయ్యా అంటున్నాడు. అలాగే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలని రాయబడి ఉందయ్యా అని చెప్పేసి యేసు ప్రభుతో చెబుతా ఉన్నాడు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, అయితే నీవు అలాగూ చేయి, వెళ్ళు అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు, ఆడు యేసయ్య దగ్గర తాను నీతిమంతుడను అగుపరుచుకొనుట కొరకై అతడు చేస్తున్న పని ఏంటంటే, అవును కానీ నా సహోదరుడు ఎవడయ్యా అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా పొరుగువాడెవడు అంటున్నాడు ఆయన. దేవుని బిడ్డలారా గమనించండి, ఉదయకాల సమయంలో లేఖన భాగంలో మనం గమనించినట్లయితే లూకాసు సువార్త 10వ అధ్యాయం 29వ వచనం చూసినట్లయితే, అయితే తాను నీతిమంతుడైనట్టు కనుపరచుకొనగోరి, అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగెను. ధర్మశాస్త్రము తెలిసినవాడు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నవాడు, ధర్మశాస్త్రాన్ని ప్రజలకు వివరిస్తున్నవాడు, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగిన వానికి పొరుగువాడెవడో తెలియదంట. పొరుగువాడెవడో తెలియదు. తాను నీతిమంతుననే అగుపరుచుకోవాలని. ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నావు? నువ్వు ఆయన సన్నిధికి ఎందుకు వస్తున్నావు? నిన్ను నీవు కనుపరుచుకోవడానికి వస్తున్నావా? నీ ప్రతాపం చూపించడానికి వస్తున్నావా? నీకున్న వాటిని చూపించుకోవడానికి వస్తున్నావా? నువ్వేదో గొప్పవాడివని చెప్పుకోవడానికి వస్తున్నావా? లేదా దేవుని ఆరాధించడానికి వస్తున్నావా? దేవుణ్ణి మహిమపరచడానికి వస్తున్నావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలండి. అప్పుడు యేసయ్య అంటున్నాడు, ఒక వ్యక్తి యెరూషలేములో నుండి యెరికోకి బయలుదేరి వస్తూ ఉన్నాడు. మార్గ మధ్యలో దొంగల చేత పట్టబడి, చిక్కి, కొట్టబడి, అతడు తన వస్త్రాలు దోచుకొని కొర ప్రాణముతో అతన్ని వదిలిపెట్టి వెళ్ళారయ్యా అని యేసయ్య ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. ఆ సమయంలో అటుపక్క ఒక యాజకుడు వెళ్తా ఉన్నాడు. చూసి పక్కగా వెళ్ళిపోయాడు. తర్వాత ఒక లేవీయుడు వచ్చాడు, అతడు కూడా చూసి పక్కగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక సమరయుడు వచ్చాడు. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని వాక్యం 33వ వచనం చదివినట్టు లూకాసు సువార్త 10:33. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కోళ్ళవాణి ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. దేవుని బిడ్డలారా గమనించండి, ఉదయకాల సమయంలో యాజకుడు వచ్చాడు. ఆ కొర ప్రాణముతో పడి ఉన్న అతనికి సహాయం చేద్దామని ఆలోచన లేదు. లేవీనికి కూడా సహాయం చేద్దామని ఆలోచన లేదు. కానీ ఒక సమరయుడు అంటే తీసివేయబడినవాడు, సమరయుడు అంటే వెలివేయబడినవాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఆపదలో ఉన్నాడని, ఒక వ్యక్తి సమస్యల్లో ఉన్నాడని, ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడని, ఒక వ్యక్తి సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడనే విషయాన్ని తెలుసుకొని వెంటనే అతని మీద జాలిపడి అతని దగ్గరికి వచ్చి అతనికి ద్రాక్షరసము నూనె చేత గాయాలు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని, ఉదయకాల సమయంలో గమనించిన దేవుని బిడ్డలారా, ఒక మంచి పని, సహాయంలో ఉన్న వ్యక్తికి సహాయాన్ని అందించడం ఒక మంచి పని అండి. ఈ వ్యక్తి చేస్తున్న పని ఏంటంటే చూసి పక్కగా వెళ్ళిపోలా. ఈరోజు కుటుంబాల్లో మన సహాయం కావలసిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. సంఘాలలో మన సహాయం కావాల్సిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. దేవుని బిడ్డల గ్రామంలో కూడా మన సహాయం కావాల్సిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. కానీ సహాయము చేయగలిగిన స్థితిలో ఉండి కూడా నేటి కాలంలో చాలామంది ఇతరులకి, పొరుగు వారికి, సొంత వాళ్ళకి
సహాయం చేసే అనుభవం చాలామందికి లేదండి. చేసే ఆలోచన లేదు. ఒక మంచి పని చేయడానికి ఉదయకాల సమయంలో వాక్యం వినిచిన నా ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువుని వెంబడిస్తున్న మన జీవితాలు ఎలా ఉంటున్నావు? మంచి పని చేయడానికి సిద్ధంగా ఉంటున్నావా లేదా ఎలా ఉంది మన పరిస్థితి? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ సమరయుడు మంచి పని చేస్తున్నాడండి. అతను చూశాడు, జాలిపడ్డాడు, అతని దగ్గరికి వచ్చాడు, అతనికి ద్రాక్షరసము పోసి అతని గాయాలు కట్టాడు, తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. ఒక మంచి పని చేస్తా ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుని ఎరిగిన నీ జీవితంలో ఆయన విందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డగా మార్చబడి ఆయన రక్తమాంసాల్లో పాలుభాగస్తులవుతూ క్రీస్తును ధరించుకొని ఉన్న నీ జీవితంలో మంచి పని చేయడానికి సిద్ధంగా ఉన్నావా లేదా చెడు పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నావా? అనేకమైన విషయాలు ఉన్నాయి. ఈ సమరయుడు మంచి పని చేశాడు, యేసయ్య అతన్ని మెచ్చుకుంటున్నాడు. కనుక మనం కూడా అలాగా మంచి పనులు చేసే వ్యక్తులుగా ఉండాలని అనేకమైన విషయాలు ఉన్నాయి. అవకాశం ఉంటే రేపు ధ్యానం చేసుకొని దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.